వెలుగుమట్ల పంచాయతీ పెద్దగా అవుతుంది. రోజుకొకరు వస్తున్నారు, బాధితులను మందలిస్తున్నారు, పంచాయతీని రోజు కింద చదువుతున్నారు. పోయినోళ్ళు పోయినట్టే మందలిచ్చి వస్తున్నారు కానీ కవితక్కట కాదుల్లో. వాళ్ళనే గుంపు చేసింది, వాళ్ళతోనే దీక్ష కూసుంది ఖమ్మంలో ఉన్న అంబేద్కర్ భవనంలా. మామూలుగానే ఊకోరు, అసంటిది గంతమందిని పోగు చేసి వాళ్ళతోనే ధర్నా కూర్చుంటారంటే ఊకుంటారా మన పోలీసు వాళ్ళు? అక్కెంబడి కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువనే దిగింది దళం. చుట్టూ ముట్టిలు, టెంట్ కింద కూర్చున్న కవితక్కను లేపిర్రు, కార్లకు ఎక్కిచ్చిర్రు, ఆడికెంచి సీదా హైదరాబాద్ కు పట్టుకొచ్చిర్రు. ఒక కవితక్కనే కాదుల్లో, దీక్షలో కూర్చున్న వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసిరు కూడా. ఖమ్మం ఎలుగుమట్లలున్న భూదాన భూములలో ఇండ్లు కట్టుకులని బుల్డోజర్లు అందుకొని వచ్చి ఒక్కటి లేకుండా ఇండ్లు కూలగొట్టిర్రు అధికారులు. సరుకులు సామాన్లు వేసుకొని అంతా రోడ్డున పడ్డారు పాపం. నోటీసులు ఇవ్వాలే, కాకుంటే వాళ్ళకి ఏదైనా తావు చూపెట్టినాక కూలగొట్టాలి. అంతేగాని కష్టం చేసి కట్టుకున్న ఇండ్లను అటెట్ట కూలగొడతారు, గంతమందిని ఎట్లా రోడ్డున పడేస్తారని ప్రతిపక్షాలన్నీ గుంపు కూడి లడాయికి వస్తున్నాయి అన్నట్టు గవర్నమెంట్ మీదకి. అయితేనే ఇప్పుడు కవితక్క కూడా. కాకుంటే ఇంత మునుపు పోయినోళ్ళు పోయినట్టే మందలిచ్చి వెనకకు మైలు వచ్చారు అంతే. కవితక్కట కాదు, ఇగో ఇట్లా ధర్నాకు కూసునేటాళ్లకు గింత పెద్ద లొల్లి. ఎక్కడనైతే కూలగొట్టిరో అక్కడనే వాళ్లకు పట్టాలు ఇవ్వాలి, ఆన్నే ఇండ్లు పోయిన వాళ్ళకు సర్కారు ఇండ్లు కట్టియాలనేది కవితక్క డిమాండ్. ఏం కట్టిస్తారో ఏం పాడైతారో గానీ పాపం రోడ్డున పడ్డోళ్ళ గోస అయితే చూడతరం లేదబ్బా.